శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 1వ తారీఖు 2025 సంవత్సర ప్రారంభం నుండి జనవరి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకుందాం. సంవత్సర ప్రారంభంలో ఉన్న గ్రహస్థితి ఇంచుమించుగా ఆ సంవత్సరం అంతా కూడా ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మధ్యలో మారినప్పుడు కూడా మెయిన్గా అందుకే ఉగాది రోజున ఫలితాలు తెలుసుకోవడం జరుగుతుంది. మనం దీన్ని కూడా ఫాలో అవుతున్నాం కాబట్టి ఆంగ్ల సంవత్సరాది ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి అందుకే చాలా వరకు సంవత్సర ప్రారంభం రోజున ఇష్టమైన వాళ్ళు ఏదైనా దేవాలయంకి వెళ్ళి పుణ్యక్షేత్రంకి వెళ్ళి అక్కడ గడుపుతూ ఉంటారు. కొంతమంది భగవంతుడి దర్శనంతో గడుపుతుంటారు. కొంతమంది వేరే చోట్ల వేరే కాలక్షేపాలు చేస్తుంటారు. బట్ ఏదైనా ఈరోజు చేసే పని సంవత్సరం అంతా జరుగుతుందని ఒక నమ్మకం. మరి అలాగే గ్రహాలకు కూడా మరి సంవత్సర ప్రారంభంలో ఆ గ్రహాలు ఇచ్చే ఫలితం ఇంచుమించుగా వాటి ఫలితం సంవత్సరం మొత్తం మీద జాతకుడు యొక్క ప్రయత్నం మీద జరుగుతూ ఉంటాయి. అందుకే సంవత్సర ప్రారంభంలో కుంభరాశి వారికి రాశి అందే రాశ్యాధిపతి శని భగవానుడు అలాగే శుక్రుడు ఇద్దరూ కలిసి ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా ఉండడం జరుగుతుంది. కుంభరాశి వారికి రాశ్యాధిపతి ఎంత ఇంపార్టెంటో యోగకారకుడు శుక్రుడు కూడా ఇంపార్టెంట్. అంటే యోగకారకుడు రాశిలోకి వచ్చాడంటే ఒక గృహంలోకి ఒక గురువుగారో ఒక ముఖ్యమైనటువంటి అతిథో వెల్విషరో వచ్చినప్పుడు ఆ గృహంలో ఉన్నవాళ్ళు ఎంత అడావుడిగా అట్టహాసంగా సంతోషపడతారో అదేవిధంగా కుంభరాశి వారికి శుక్రుని యొక్క ఆగమనంతో మరి ఆ గృహం అంతా కూడా పండగ వాతావరణంతో కలకలాడుతూ ఉంటుంది. అన్నీ శ్రద్ధగా మరి అలంకరించుకోవడం, గృహాన్ని అందంగా తీర్చిదిద్దడం, గృహానికి అంటే అతిథులకి అవసరమైన వస్తువులు సమకూర్చుకోవడం, ఒక పెళ్ళి ఇంట్లో జరిగితే ఏ విధంగా ఉంటుందో అటువంటి వాతావరణం ఈ కుంభరాశి వారి ఉన్నటువంటి గృహంలో వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే మరి శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల బాగా సీనియర్ అవటం వల్ల ఏమవుతుందంటే అందరికీ మంచి సలహాలు ఇస్తూ అందరినీ మంచిగా శ్రద్ధగా భక్తిగా ఉండే విధంగా రావడం జరుగుతుంటుంది. అంటే మొత్తం మీద ఈ సంవత్సర ప్రారంభం కుంభరాశి వారి గృహం ఒక దేవాలయం లాగాను ఒక గురువు ఆశ్రమం లాగాను ఒక తీర్థ వాతావరణం కనబడుతుంటుంది. మొత్తం మీద ఈ నెలంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఈ శుభంగా ఉండాలని కోరుకుంటూ ఏదో ఒక శుభకార్యం శుభవార్త ఈ సమయంలో జాతకుడు వింటాడు. దూరంగా ఉన్నటువంటి మీ బంధువులు ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపడుచులు అక్క చెల్లెలు అలాగే కుమార్తెలు వాళ్ళు మంచి స్థితిలో ఉండడం వల్ల ఒకసారి మీ గృహాన్ని దర్శించి మీ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఫ్యూచర్లో మీరు ఏ విధమైన కష్టాలు పడకుండా తగు విధమైనటువంటి సౌకర్యాలు సమకూర్చే విధంగా ఉంటుంది. ఇది నెంబర్ 1. దాని తర్వాత ఏంటంటే బుధుడు ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తూ వృత్తిలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగి అవసరమైతే మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం చేసుకోవడానికి సరైనటువంటి ధన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. 7వ తారీఖు తర్వాత జనవరి 7 తర్వాత లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే బుధుడు లాభస్థానంలోకి రావడం జాతకుడి యొక్క సంతానం కానీ జాతకుడి యొక్క విద్వత్తు అతనిలో ఉన్నటువంటి టాలెంటు నాలెడ్జు గుర్తింపు రావడం వల్ల తన యొక్క సమర్థవంతంగా తన సామర్థ్యంతోనే మరి తన యొక్క అవసరాలు తీర్చుకునే విధంగా సంపాదించే అవకాశం ఉంది. రవి కూడా లాభస్థానంలోకి వచ్చాడు. ఎవరి జన్మజాతకంలో అయినా రవి 11వ స్థానంలో ఉంటే ఖచ్చితంగా జాతకం ఏ స్థితిలో ఉన్నా కూడా బాగుపడుతుంది. జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా పరిహారం చేస్తుంటారు. అలాగే గోచారరీత్యా లాభస్థానంలోకి రవి ఉన్నప్పుడు ఆ నెలంతా కూడా జాతకుడు చేపట్టిన ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్ అవుతుంది. సమస్యల నుంచి బయటపడతాడు. గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం లాభస్థానంలో ఏర్పడడం వల్ల జాతకుడు అభివృద్ధికి కొత్త ఆశలు లభిస్తాయి. ప్రభుత్వ పదవి కానీ ప్రభుత్వ హోదా కానీ లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలిస్తాయి.
అలాగే మీ యొక్క సంతానం మీకు సహకరిస్తారు. మీలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మొత్తం మీద 2 గ్రహాలు లాభస్థానంలో ఉండడం, 2 గ్రహాలు రాశి యందు సంచరించడం, జాతకుడు స్వయంకృషితో అంటే శుక్ర బుధ 2 ఫేవర్గా ఉండడం వల్ల అటు మరి సాక్షాత్తు అమ్మవారు అనుగ్రహించినట్టే ఉంటుంది. మరి విష్ణుమూర్తి గారి సహకారం కూడా ఉంది. అమ్మవారు ఇచ్చినా కూడా అయ్యవారి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి బుధుడి రూపంలో విష్ణుమూర్తి, శుక్రుడి రూపంలో అమ్మవారు మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంది. ఇంకా మరి శని భగవానుడు అంటే సాక్షాత్తు శంకరుడే కాబట్టి చక్కగా మీ యొక్క జీవితాన్ని సక్సెస్ఫుల్గా దుష్టుల్ని శిక్షిస్తూ శిష్టుల్ని రక్షిస్తూ ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది. అంటే కుంభరాశి వారి యొక్క జీవిత లక్ష్యం కూడా అలాగ ఉంటుంది. ఎవరు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకుంటారు. అది సొంత బంధువైనా శత్రువైనా అలాగే ఇబ్బందుల్లో ఉన్న రక్షిస్తుంటారు. అలాగే తన పరబాధం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఉంటారు. సో ఏదైనా ఈ రాశి వారికి ఈ ప్రారంభం చాలా అనుకూలంగా ఉంది. ఇక 4వ స్థానంలో గురువు వక్రగమనంలో ఉన్నాడు. అంటే ధన లాభాధిపతి 4వ స్థానంలో సంచరించడం అనేది జాతకుడికి ఒక మంచి గురువు లభించడం వల్ల, అది విద్యార్థి ఒక మంచి గురువు దగ్గర ఆశ్రయించి విద్య నేర్చుకోవడం కానీ, ఆధ్యాత్మిక చింతన కలగడం, గృహంలో పండగ వాతావరణం కనబడుతుంటుంది. గృహంలో ప్రత్యేకంగా ఒక దేవుని మందిరం ఏర్పాటు చేసుకొని ఎక్కువ మీ కష్ట సుఖాలు తీర్చే విధంగా భగవంతుని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దైవం యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే వృత్తి యందు కూడా అంటే దశమంలో ఉన్నటువంటి గ్రహం వక్రించి ఉండడం వల్ల దశమంలో ఉంటే ఫలితం ఇస్తుంది. అంటే చతుర్థంలో దశమాన్ని రెండింటిని యాక్టివేట్ చేయడం వల్ల మరి మంచివారి సహకారం మీకు వృత్తిలో లభిస్తుంది. ఏదేమైనా అన్ని శుభగ్రహాలు కుంభరాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో అనుకూలంగా ఉన్నాయి. జరిగిపోయినటువంటి గతం కన్నా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నూతన సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ 2025వ సంవత్సరం అనేది కొంతవరకు అదృష్టకరంగానే ఉంటుంది. అంటే మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఆలోచించినప్పుడు గత సంవత్సరం 2024 టోటల్ 8 రావడం వల్ల అది కొంత హార్డ్గానే జరిగింది అనుకుందాం. ఇప్పుడు 2025 టోటల్గా 9 అయింది. చివరి 5 రావడం వల్ల కూడా ఇది కమర్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. అలాగే 2 రెళ్ళు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీలకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఆధిపత్యమే ఇంకా నడుస్తూ ఉంటుంది. అది వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఈ 9వ సంఖ్య కారణం అవుతుంటాడు కాబట్టి రియల్ ఎస్టేటు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇప్పుడు అది విజృంభించడం వల్ల చాలా వరకు అనుకూలంగా మారి మరి మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల అన్ని రంగాల్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ 2025వ సంవత్సరం ప్రారంభంలో రవి యొక్క అనుగ్రహం అందరికీ తప్పనిసరిగా ఉండాలి. సూర్య భగవానుడు బలంగా ఉంటేనే జాతకుడు అదృష్టవంతుడిగా కానీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సంవత్సర ప్రారంభంలో ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఆ రోజు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని వీలైతే ఎవరికైనా కొంత డొనేషను వారి అవసరానికి తగ్గట్టుగా బట్టలో స్వీట్సో పుస్తకాలో ఏదో ఒకటి డొనేట్ చేయడం, సాధ్యమైనంత వరకు ఆ రోజు జనవరి 1వ తారీఖున అంటే ఆదివారం నాడు ఎలాగ ఉండాలో ఆ రోజు విధంగా మరి ఈ మాంసాహారాన్ని కంప్లీట్గా ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం, అలాగే ఈ ఆల్కహాల్ డ్రింక్కి దూరంగా ఉండడం, చాలా వరకు అదే రోజు ఈ పార్టీలు గిట్లు పడి మొత్తం భ్రష్టు పట్టించడం జరుగుతుంది. దానివల్ల మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా జనవరి 1వ తారీఖున ఈ మద్యానికి మాంసానికి ఇటువంటి వారికి దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం,
దేవాలయాన్ని దర్శించడం, ఏ విష్ణు సహస్రనామం ఆదిత్య ఉదయం చదువుకోవడం కానీ, మరి నూతన సంవత్సర కానుకగా ఏదో పళ్ళు పూలు అవి కాకుండా ఏదైనా ఒక భగవద్గీత, లేదంటే విష్ణు సహస్రనామం, ఆదిత్య ఉదయం, లేదా ఒక ఫోటో, దేవుడి ఫోటో, ఒక అలాగ ఒకరికొకరు పరస్పరం మార్చుకొని మరి చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని ఆ రోజు దైవ సంభూతంగా గడపడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు కాబట్టి బేగా ఎఫెక్ట్ అవుతుంటాడు అన్నమాట ఇటువంటి చర్యలు చేయడం వల్ల. ఈ వ్యసనాలు, ఈ తాగుడు, జోదం, పేకాట, ఈ మాంసం, ఈ ఒక్కరోజు మాని చూడండి, మరి జీవితం మిగతా 364 రోజులు క్షేమంగా ఉంటారు. లేదు ఈ ఒక్కరోజే మనం హ్యాపీగా ఉందాం అనుకుంటే మిగతా 364 రోజులు ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది. స్వస్తి.